హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్. ఈరోజు మనం లేట్ పీరియడ్స్ అంటే నెలసరి అనేది ప్రతి నెల కరెక్ట్గా రాకపోవడం, అదేవిధంగా కడుపులో నొప్పి ఉంటుంది కానీ పీరియడ్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా కూడా కొందరికి చాలా తక్కువ బ్లీడింగ్ అనేది అవుతుంది, ఇంకా కొందరిలో హెవీగా అవుతుంది. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. ఈ పీరియడ్స్ అనేది లేట్గా రావడానికి కారణాలు చూద్దాం. వెయిట్ గెయిన్ అయినా లేదా వెయిట్ లాస్ అయినా, ఇంకా మెడికేషన్స్ యూజ్ చేసినా, అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్న వారిలో ఈ అండం తయారీ ప్రాబ్లమ్స్తో పాటు మన హార్మోన్స్ అనేవి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయన్నమాట. సో దానివల్ల కూడా రావు. ఇంకా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, అదేవిధంగా విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళలో, అదేవిధంగా లో క్యాలరీ డైట్ తీసుకున్న వాళ్ళలో, ఇంకా పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటే నీటి బుడగల సమస్యలున్నా, ముఖ్యంగా నిద్ర లేకపోవడం, ఎక్కువగా మొబైల్స్ చూస్తూ నిద్రపోకుండా, ఇంకా టీవీస్ చూస్తూ, ఇంకా ఎగ్జామ్స్ టైంలో నిద్రపోని వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్యలు వస్తాయి. ఇంకా అదేవిధంగా ఫుడ్ని టైంకి కరెక్ట్గా తీసుకోకపోవడం, లో ఐరన్ లెవెల్స్ వల్ల, వీటన్నింటి వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో మన బాడీలో ఈ అండం అనేది అంటే ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవుతే కరెక్ట్ టైంకి వస్తాయి. ఎప్పుడైతే అండం విడుదలలో ప్రాబ్లం అనేది ఉంటే ఈ పీరియడ్స్ అంటే నెలసరి అనేది టైంకి రాకుండా చాలా లేట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో పీరియడ్స్ ఎలా వస్తుందో చెప్తాను, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా కొందరు ఈ పీరియడ్స్ రావట్లేదని చెప్పేసి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలా ప్రతిదానికి మెడిసిన్ వాడడం కూడా అంత మంచిది కాదు. నేను పైన చెప్పినటువంటి రీజన్స్లో కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ మీకేమైనా ఉంటే అప్పుడు మెడిసిన్కి వెళ్ళండి. అది కూడా మీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తేనే వాడండి. లేదు అంటే ఈ హోమ్ రెమెడీస్ చాలా మంచిది. ఓకేనా? ఈ న్యాచురల్ అండ్ హెల్దీ హోమ్ రెమెడీస్ 99% మీకు హెల్ప్ చేస్తాయి. సో ఇదే 99% వాడండి. ఇంకా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అదేవిధంగా వాటర్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్గా ఉండాలి. ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రొలాక్టిన్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా PCOD ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు ఒకవేళ మెడిసిన్ మీకు డాక్టర్స్ కనుక అడ్వైస్ చేసి ఉంటే ఈ మెడిసిన్స్ని మీరు ఆపకూడదు. ఎందుకంటే ఇది అలా ఆపడం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఇప్పుడు న్యాచురల్ అండ్ హోమ్ రెమెడీస్ టిప్స్ని చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఫస్ట్ టిప్స్ చూస్తే నువ్వులు ఇంకా బెల్లంతో చేసినటువంటి ముద్దలని తీసుకోండి. ఇవి మీకు ఐరన్తో పాటు హీట్ని ప్రొడ్యూస్ చేసి పీరియడ్స్ రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎక్సర్సైజెస్ చేయండి. అదేవిధంగా అల్లం ముక్క ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని దాన్ని హీట్ చేసి అందులో కొంచెం సోంపు, జీలకర్ర, ఇంకా కొంచెం పసుపుని మిక్స్ చేసి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. ఇవి మీ హార్మోన్స్ని యాక్టివ్ చేసి ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఇంకా ఇది మీ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేసి మీకు పీరియడ్స్ రావడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ అంటే క్యాన్సర్ వంటివి రాకుండా ఈ పసుపు అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ టిప్ని చూసేద్దాం. ఇంకా ఏంటంటే మన వంటగదిలో దొరికేటువంటి వాము అంటాం కదా, అది ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఒక 3 స్పూన్స్ అలా తీసుకోండి. 3 గ్లాస్లో వాటర్ని తీసుకోండి. దాన్ని ఈ 3 గ్లాస్ వాటర్ని 1 గ్లాస్ వచ్చే వరకు మరిగించుకొని మీరు దాన్ని వడబోసుకొని తాగండి. ఇది మీ గర్భసంచి యొక్క కండరాలను కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ లాగా చేస్తూ యాక్టివ్ చేసి పీరియడ్స్ వచ్చేలా చేస్తుందన్నమాట. అదేవిధంగా ఈ వాము పెయిన్ని కూడా తగ్గిస్తుంది, ఇంకా గ్యాస్ పెయిన్ని కూడా రిలీఫ్ చేస్తుందన్నమాట. సో ఇంకా ఈ పీరియడ్స్ టైంలో తక్కువగా బ్లీడింగ్ ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఈ వామ్ వాటర్ని తాగొచ్చు. ఎందుకంటే ఇది కాంట్రాక్షన్ని పెంచి బ్లీడింగ్ని కూడా పెంచుతుందన్నమాట. ఇది ఒకవేళ ఘాటుగా ఉంది అని అనిపిస్తే మీరు దాంట్లో కొంచెం తేనె కావచ్చు, లేదంటే బెల్లంని కావచ్చు, అలా తీసుకోండి. ఇంకా కొంతమంది బొప్పాయి తింటే వస్తుందా పీరియడ్స్ అని అంటారు.
అంటే మొత్తం పండిన బొప్పాయి కంటే కొంచెం పండి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అందులో మిల్క్ లాగా వస్తుంది కదా. సో అది తింటే ఈ పీరియడ్స్ అనేవి కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఆ మిల్క్ లాగా ఉండే దానిలో పెపైన్ అనే కెమికల్ అనేది ఉండి అది మీ ప్రోస్టాగ్లాండిన్స్ని ఇంకా హార్మోన్స్ని రిలీజ్ అయ్యేలా చేసి, అదేవిధంగా యూటెరస్ అంటే గర్భాశయం యొక్క కండరాల కాంట్రాక్షన్ని పెంచి పీరియడ్స్ వచ్చి బ్లీడింగ్ అనేది అవుతుందన్నమాట. కానీ ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకునేవారు ఇది తీసుకోకండి. ఎందుకంటే ఇంకా కాంట్రాక్షన్ని పెంచి బ్లీడింగ్ని పెంచుతుంది కాబట్టి. బట్ టోటల్గా పండిన బొప్పాయిలో ఈ లాక్టిన్ మిల్క్ అనేది ఉండదు కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక టిప్ చూస్తే, బ్రష్ వేసుకుంటారు కదా, వేసుకోగానే మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో కొంచెం పసుపు తీసుకొని తాగండి. అదేవిధంగా గుమ్మడి గింజలు కానీ గుమ్మడి కాయ కానీ తీసుకోండి, ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. ఇంకా చూస్తే ఓన్లీ సోంపుని నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ తాగండి ఆ వాటర్ని. ఇంకా మంచి హెల్దీ డైట్, ఇంకా టైంకి తీసుకోండి ఫుడ్ని. ఫ్యాటీ ఫుడ్ని కానీ జంక్ ఫుడ్ని కానీ కూల్ డ్రింక్స్ని కానీ టోటల్గా అవాయిడ్ చేయండి. మెలకెత్తిన విత్తనాలను తీసుకోండి, ఇది మీకు మంచి ప్రోటీన్ డైట్ కాబట్టి మీ హార్మోన్స్ని కూడా మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందన్నమాట. అదేవిధంగా బాదం పప్పు, వాల్నట్స్, ఇంకా సిట్రస్ జ్యూస్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. అదేవిధంగా ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ని తీసుకోండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు మ్యారీడ్ అయ్యాక పీరియడ్స్ అనేవి మిస్ అవుతే ఫస్ట్ వెళ్ళి యూపీటీ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోండి. ఒకవేళ అది నెగిటివ్ వస్తేనే ఈ రెమెడీస్ని వాడండి. ఇంకా కొందరిలో చూశాను నేను, ప్రెగ్నెన్సీ కాకుండా సర్జరీ చేయించుకుంటారు, దాన్నే మనం ట్యూబెక్టమీ అని అంటాము ఆ సర్జరీని. ఇది చేయించుకున్న వారిలో ఈ పీరియడ్స్ అనేవి మిస్ అవుతే గనక నార్మలే అని అనుకోకుండా ఒకసారి వెళ్ళి వీళ్ళు కూడా యూపీటీ అండ్ స్కానింగ్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు, అది కూడా రేర్లీగానే, ఈ సర్జరీ అనేది ఫెయిల్ అవుతుందన్నమాట. ఈ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ పాజిటివ్ వస్తే గనక మీరు ఈ రెమెడీస్ని ఫాలో అవ్వద్దు, ఎందుకంటే మిస్గ్యారేజెస్ అవుతాయి. ఒకవేళ నెగిటివ్ వస్తే గనక ఈ రెమెడీస్ని వాడండి, మీ పీరియడ్స్ని రెగ్యులర్గా ఉంచుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.